జీవితమంతా విలువల కోసం నిలబడిన నిజాయితీ కలిగిన ఉద్యమాల ఉపాధ్యాయుడు పన్నాల గోపాల్ రెడ్డి అని నల్గొండ జిల్లా జేఏసీ నాయకులు డాక్టర్ తోట నరసింహాచారి తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయనను గెలిపించాలని అధ్యాపక ఉపాధ్యాయులను కోరారు. శనివారం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా జేఏసీ నాయకులు డాక్టర్ తోట నరసింహాచారి మాట్లాడుతూ, కాసుల కాశపడితే గోసపడతారని, తీయటి మాటలు నమ్మకుండా పోటీలో ఉన్నవారు గతంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఏం చేశారో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీజేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండబైన నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ, శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక ఉపాధ్యాయ ఉద్యమ నేత గోపాల్ రెడ్డిని ఆశీర్వదించి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈచ్ వన్ టీచ్ 10 మౌత్ టు మౌత్ ప్రచారం చేసి విజేతగా గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలన్నిటితో పాటు స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు వర్తింపచేయాలని ప్రధాన డిమాండ్తో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే ఎంపీలకు 5 సంవత్సరాలు పనిచేస్తే పెన్షన్ ఇస్తున్నారు. కానీ పోటీ పరీక్షల్లో నెగ్గి 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వానికి సేవ చేసిన అధ్యాపక ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వకపోవడం విచారకరమన్నారు. ఉపాధ్యాయులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్తో ముందుకెళ్తానని చెప్పారు. ఉద్యోగ విరమణ పొందిన ఒక్కొక్కరికి రావాల్సిన గ్రాట్యుటీ, వేతనం నుంచి నెల దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు, జిఎల్ఐ, సరెండర్ లీవ్కు సంబంధించి రావాల్సిన మొత్తం డబ్బులతో పాటు ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో పోటీ చేయడం జరుగుతుందని అధ్యాపక ఉపాధ్యాయులు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండబైన నాగేశ్వరరావు, దూదిపాల భాస్కర్ రెడ్డి, జయ వెంకటనారాయణ, గోపాల్ రెడ్డి, వెంకట్రెడ్డి, నాయుడు, యాదయ్య, దాడి భాస్కర్ రెడ్డి, పాండరి, వెంకట్రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. మార్చిలో జరగబోయేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యార్థి నాయకుడిగా ఆనాడు నుంచి పనిచేసి మళ్ళీ ఒక ఉపాధ్యాయుడు అయిన తర్వాత 398 రూపాయలతో తను స్పెషల్ టీచర్గా ఎన్నికై ఉపాధ్యాయ సమస్యల మీద పోరాడుతూ 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయుల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రుడు, జగమైన బ్రాహ్మణుడికి జన్యమేలు అన్నట్లుగా మన పన్నాల గోపన్న, అందరి దృష్టిలో అన్న అనిపించుకున్నటువంటి పన్నాల గోపన్న గారు రేపు ఎన్నికల్లో ఒక ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో బరిలో ఉంటున్నారు. ఆనాడు విద్యార్థి దశ నుంచి కూడా ఈనాడు కూడా ప్రజాక్షేమము, ఉపాధ్యాయ క్షేమం కోసమే కోరినటువంటి ఉపాధ్యాయ మిత్రుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దాదాపుగా ఉపాధ్యాయులందరికీ మనవి, మీరు విజ్ఞతతో ఓటు వేయండి. ఇట్లాంటి వ్యక్తి మనకు దొరకరు. వాస్తవంగా ఎంతోమంది గతంలో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఏం చేశారో మనం చూసాము. మళ్ళీ కూడా మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత స్వార్థం ఉన్నదో. కాబట్టి ఆ స్వార్థపరులని మనం పక్కన పెట్టి నిస్వార్థపరుడైనటువంటి పన్నాల గోపాలరెడ్డి గారిని మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో ఉపాధ్యాయ మిత్రులందరూ ఎన్నుకోవాలని చెప్పేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పేసి మనందరం కూడా ప్రజా సమస్యల కోసమే, ఉపాధ్యాయ సమస్యల కోసమే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అన్ని తర్వాత కూడా ఉపాధ్యాయుల కోసమే కాకుండా విద్యార్థుల పట్ల కూడా ఈ మధ్య చాలా వరకు 10th క్లాస్ అయినా కూడా అప్లికేషన్ రాసే స్థితిలో లేరు. సో కాబట్టి విద్యార్థుల మెరుగు కోసం, విద్యా అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి గోపన్నను కోరుతూ నేను ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా విన్నవించుకుంటున్న పన్నాల గోపాల్ రెడ్డి గోపన్నను గెలిపించడానికి మీరు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన పన్నాల గోపాల్ రెడ్డి అన్న గారి ప్రచార కార్యక్రమంలో ఈ కరపత్రాన్ని రిలీజ్ చేయటందుకు నల్గొండ జిల్లా జేఏసీ పక్షాన మన మిత్రులు, సోదరులు, అన్నలు, పెద్దలందరూ వచ్చినందుకు వాళ్ళకి ప్రధానంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గోపాలరెడ్డి సారు అన్న అని ప్రతి వాళ్ళు కూడా పిలిచేటటువంటి పెద్ద మనిషి. అన్న నేనున్నా అంటే ఎక్కడ ఉన్నా కూడా ఆయన వచ్చి ఆ సమస్యని స్పందించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పన్నాల గోపాలరెడ్డి అన్న గారికి ప్రధానంగా ఉపాధ్యాయులందరూ కూడా మొదట ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించవలసినదిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా
ఎల్లవేళలా కూడా మా ప్రెసిడెంట్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఎల్లవేళలా అండదండలుగా ఉంటారని చెప్పేసి మీ వెనుక మా పార్టీ మొత్తం కూడా ఉండి మీ గెలుపుకి కృషి చేస్తామని మేము యునానిమస్గా ఈసారికి సపోర్ట్ చేస్తున్నాం ఎన్నికల్లో అని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నాం. రేపు మార్చిలో జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులలో చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా మేము పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మిత్రులు అందరం కూడా 398 రూపాయల జీతంతో పనిచేసాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ నోషనల్ ఇంక్రిమెంట్లు తెలంగాణలో కూడా మాకు ఇచ్చి పెన్షన్కు వర్తింపజేయాలనే ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొని మేము నల్గొండ నుంచి అదేవిధంగా నిజామాబాద్ నుంచి కూడా పోటీ చేయడం అనేది జరుగుతున్నది. అందులో భాగంగా మిగతా సమస్యలని కూడా జోడిస్తున్నాం. విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం కోసం పనిచేస్తాం. ముఖ్యంగా ఇవాళ ఎమ్మెల్యే ఎంపీగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక 5 సంవత్సరాలే పనిచేస్తారు. 5 సంవత్సరాలు పనిచేస్తున్నందుకు వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. అదే పరీక్షలలో నెగ్గి నియామకమైన తర్వాత అనేక మంది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ పెన్షన్ 30 ఏళ్ళకి పైగా పనిచేసినప్పటికీ కూడా పెన్షన్ ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరం. అందుకోసమే కంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ వర్తింపజేయాలనేది కూడా ప్రధాన అంశంగా తీసుకుంటున్నాం. ఈ మధ్యనే చాలామంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏవి రావడం లేదు. ఆ బెనిఫిట్స్ కానీ మెడికల్కి సంబంధించిన బిల్లులు కానీ పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వెంటనే మంజూరు చేయాలని మేము దీంట్లో పాల్గొనడంలో ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఈ ఉద్దేశంతో పాటు విద్యా వైద్య రంగాలకు కూడా ఉచిత ఇచ్చేటందుకు శాసన మండలిలో మాట్లాడేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులు ఉండాలని, ఇప్పుడు చాలామంది పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు గతంలో పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. గతంలో ఏం చేసిరు అనేది ప్రశ్నించాలి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి ఏమీ ఉపాధ్యాయులకు సంబంధించిన వాటి గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఒకవైపు నీతి నిజాయితీ కలిగినటువంటి మాలాంటి వాళ్ళ మేము ముందుకు వస్తున్నాం. అదే డబ్బు ఉండి మందబలం ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తున్నటువంటి సందర్భంలో టీచర్లు ఒకసారి బాగా ఆలోచించి, ఆచార్యులు అధ్యాపకులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచించి మాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే శాసన మండలిలో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.